చేయాలి, మధ్యలో ఆగిపోద్ది స్టడీ కూడా. ఇలాంటి దశలోనే బతికిన వాళ్ళు మనలాంటి. అంతే. ఇలాంటిది అకస్మాత్తుగా భారం పడితే తట్టుకోగలుగుతామా? ఒక ప్రభుత్వం ఆలోచించాల్సింది వాళ్ళ అంటే వాళ్ళ షూస్ లో నుంచి మన వైపు కాదు, మన షూస్ లో నుంచి వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ రోజున మన మీద పడే భారపు ఎఫెక్ట్ ఎంతవరకు తట్టుకోగలుగుతారు ప్రజలు అనేటటువంటిది. అది ఆలోచించకపోతే తాత్కాలికంగా బానే ఉంటది ఈ రాజకీయము, తిట్టిపోయడము, విమర్శ. ఇది లాంగ్ స్టాండింగ్ లో ఇది తట్టుకోలేనంత స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి? పర్లేదు జగన్ గారు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడంట, అందుకని వీళ్ళు బాగు చేస్తున్నారు కాబట్టి మనం గడదాం అనుకుంటాడా? మీరు రాజకీయం ఏమైనా చేసుకోండి, నా మీద పడకండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏ పేదవాళ్ళైనా ఏం కోరుకుంటారు? తనకి ఇదివరకు నవరత్నాలు వచ్చినాయి, ఇప్పుడు ఆ నవరత్నాల కంటే ఇంకో రూపాయి ఎక్కువ రత్నం సూపర్ 6లో వస్తుందని చెప్పారు. అతను మొత్తం కలిపితే ఏడాదికి 1,50,000 ఇచ్చాడు, మేము 2 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. ఈ 2 లక్షలు వచ్చినాయా? ఇప్పుడు రాలేదు. జగన్ వల్ల నాశనం అయిపోయింది కాబట్టి అంటే నువ్వు అప్పుడే చెప్పావు కదా 14.5 లక్షల కోట్ల అప్పు అని. 14.5 లక్షల కోట్ల అప్పు చెప్పినప్పుడే నువ్వు ఈ పథకాలు చెప్పావు. నీకు భారం వేస్తానని లేదా, భారం తగ్గిస్తానన్నావు, కరెంట్ ఛార్జీ తగ్గిస్తానన్నావు, వాలంటీర్ 10,000 జీతం పెంచుతానన్నావు, సచివాలయ వ్యవస్థ అద్భుతంగా ఉంచుతామని చెప్పావు. అన్నీ తీసేసి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుకు పోతే డబ్బులు అవసరం అవుతాయి, ఏ పనికి కావాలన్నా సమస్య అవుతుందంటే ఇసుక అద్భుతంగా ఫ్రీగా అందిస్తాం, ఇప్పుడు అంతకంటే ఎక్కువ రేటుకు వస్తే ఇవన్నీ అడ్వాంటేజ్. జగన్ దుర్మార్గుడు కాబట్టి ఇవన్నీ భరిద్దాం మనం అని ఎన్ని రోజులు అనుకుంటారు జనం? జగన్ మీద విమర్శలు లేదంటే జగన్ ఇంకా తప్పుగా చూపించే ప్రయత్నం కంటిన్యూగా జరుగుతోంది. మొన్న అప్పుల విషయంలో, అప్పుల లెక్కల విషయంలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ పెట్టి మరీ చెప్పింది. ఇక్కడ లోపం తెలుగుదేశం పార్టీదా లేదంటే నిజంగా జరిగింది అదేనా? 6 లక్షల కోట్లకి 10 లక్షల కోట్లకి అంటే ఆ వ్యత్యాసం వీళ్ళు చూపించారు, వాళ్ళు చూపించిన లెక్కలు కూడా వాళ్ళు చూపించారు. ఎక్కడ కనిపిస్తోంది, ఎక్కడ జరుగుతోంది లోపం? మన ఆలోచన తీరులో లోపం ఉంది అంతే. జనాల ఆలోచన తీరులో లోపం తప్పించి మనకు నచ్చిన నాయకుడు ఉన్నప్పుడు వాడు ఏం చేసినా రైటే. అంటే అసెంబ్లీలో చూపించిన లెక్కలకే బాబు గారు